కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీ ఒక దగా డిఎస్సీ అని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ఎద్దేవా చేశారు. ఆలూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో విడుదల చేసిన డిఎస్సీని రద్దు చేసి తిరిగి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరమని చెప్పి మెరిట్ లిస్ట్ ఆధారంగా కాకుండా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో ఉద్యోగుల ఎంపిక జరిగిందని ఆరోపించారు. చాలా మంది మెరిట్ విద్యార్థులు కోర్టుకు వెళ్లారని, మెరిట్ జాబితా ఆన్లైన్లో పెట్టకుండా ఫోన్ చేసి సెలెక్ట్ చేశారని ఆరోపణ చేశారు. మెరిట్ ఉద్యోగులు దీనిపై మాట్లాడకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దగాపడ్డ నిరుద్యోగులకు వైసీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. మన మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా మా మండల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము రాష్ట్రంలోన తొలి సంతకమైన మెగా డిఎస్సి గురించి చాలా రోజుల నుంచి, ఎందుకంటే వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు హైకోర్టుకు పోయినారు. అయినా కానీ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది ఇది మన రాష్ట్రంలో. ఎందుకంటే ఏదన్నా ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారము ఏదన్నా క్వాలిఫై అవుతారు. అలాంటిది మన రాష్ట్రంలో అది దానికి విరుద్ధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దానికి బాధ్యత వహిస్తూ, ఎందుకంటే చాలామంది బాధ్యతలు మా మెరిట్ వచ్చినా కానీ మాకి మెరిట్లోన తప్పించి మెరిట్ మాకిన తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన అనే విధంగా హైకోర్టుకు వెళ్ళినారు. దాదాపుగా 200 మంది వెళ్ళినారు. అయినా కానీ వాళ్ళకి దాని మీద అసలు చలనం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రికే డబ్బులు ముట్టినాయనే విధంగా ఈరోజు ప్రతి నోట, ఎందుకంటే బయటపడితే వాళ్ళు ఏమైనా బయట చెప్తే కేసులు పెడతారనే విధంగా విద్యార్థులందరూ ఉన్నారు. దీని మీద అసలు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ సోషల్ మీడియాలో వస్తుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో వస్తుంది. అయినా కానీ యాడే కానీ లోకేష్ గారు దాని మీద స్పందన లేదు. ఎందుకంటే దాని మీద మాకు పక్కా ప్రూఫ్ ఏమంటే, ముందర ఒక రోజు చాలామందికి ఫోన్లు చేసి మీరు క్వాలిఫై అయినారు, విజయవాడకు రావాలని కాల్ లిస్ట్ వచ్చింది. అయినా మళ్ళీ ఆ రోజు దాన్ని పోస్ట్ పోన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని లెక్కలు పక్కలు సరిపోలేదు కాబట్టి ఆ రోజు అన్నీ నిలబెట్టారు. నిలబెట్టి మళ్ళా 4-5 రోజులకు మళ్ళీ కాళ్ళు వచ్చినాయి. ఆ రోజు కాల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రాలేదు, వాళ్ళకి ఫోన్ రాలేదు. ఎందుకు మాకు రాలేదు, మన క్వాలిఫై అయినా ఈరోజు ఎందుకంటే అది మీకు లేదు, మాకు తెలియదు అనే విధంగా విద్యాశాఖలో మంత్రి కానీ ఎవరైనా దానికి స్పందన లేదు. వాళ్ళు మెరిట్లు వచ్చినామని కోర్టుకు పోయినారు, హైకోర్టు పోయి తెచ్చుకున్నా కానీ దానికి స్పందన లేదు. ఇంకా మీకు ప్రధానంగా మన ఆలూరులోనే మన వీరేష్ గారని వికలాంగుల తరఫున ఆయన మెరిట్ వచ్చింది, నేను ఆయన పోయి ప్రెస్ మీట్లు ఇచ్చినాడు, కలెక్టర్ దగ్గర పోయినారు, డిఏఓ దగ్గరికి పోయినారు, ఆయన కోర్టుకు వేసినారు. అయినా కానీ దాని గురించి పట్టించుకునే మానం లేదు. ఈయన మనకి స్వయాన ఈయనే ఉన్నాడు. ఈయన వెనకాల క్వాలిఫై అయిన వాళ్ళు, ఈయన కింద తక్కువ మార్కు వచ్చిన వాళ్ళు 7 మందిని ఆయన ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటిది ఈరోజు ఈ లోకేష్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలనే విధంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దీని చాలా అవినీతిమయంగా ఉందని కేంద్రానికి కోరుతున్నాము. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఈరోజు మేము పత్రికా ముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైనా గొప్పలు చెప్పుకుంటారు కానీ చేతుల్లో లేదు. ఎంతో మేము చేసినామన్నారు కానీ చాలామంది రోడ్డును పన్నారు. మన డిఎస్సి రాసిన అక్కా చెల్లెములు అందరూ చాలామంది దాని గురించి పట్టించుకున్న నాదు లేరు. ఎవరు లొకేషన్ కలిసినారో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినా కానీ, ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు కానీ మిగతా వారికి అసలు మిగతా వాళ్ళందరూ ఇంట్లో కొన్ని లక్షల మంది రాసినారు. దాంట్లోన అందరికీ ఎవరు డబ్బులు ఇచ్చింటే వాళ్ళకే ఇచ్చినారనే విధంగా మన రాష్ట్రం కోడైకి వస్తుంది. అయినా కానీ దానికి వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా, ఎవరన్నా దీని గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యాశాఖ అధికారులు మననే మేము పేపర్లో చూసినాం.
అంటే ఏది మాట్లాడినా మన రాష్ట్రంలో తప్పు జరిగిందని మాట్లాడితే పొద్దునే వాళ్ళ మీద కేసు ఉంటుంది. అసలు ఏది నిజాలు మాట్లాడకూడదు. ఎవరైనా పత్రికా విలేకరులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, వాళ్ళకి ఎదబడి కేసులకు ఎదబడి చాలామంది మీడియా మిత్రులే కానీ నిజాలు చూపలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మంది రాష్ట్రంలోన పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఎవరిని కానీ వాళ్ళని వీళ్ళు చూడద్దు. వాళ్ళే నిజాలు, కొంతమంది టీడీపీ వాళ్ళే నిజాలు మాట్లాడే కానీ వాళ్ళ మీద కానీ కేసులు పెడుతున్నారు ఈరోజు. ఇంత ఏదన్నా వస్తే తలకే, ఏదన్నా దీని మీద వస్తే తలకే ఈ పెద్దగా రాద్ధాంతమవుతుంది. డిఎస్సి గురించి వెనకనే మళ్ళా వైఎస్ఆర్ మీద, కేఎన్ఆర్ మీద దాని చిట్టు ఓపెన్ చేసి చిట్టు వాళ్ళు అసలు అది ముగిసిపోయింది. అది ఏది మన అందరూ జైలుకి పోయినారు, మధ్య దాని మీద ఏవన్నోళ్ళు పోయినారు, అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది. దాన్ని ముగిసిపోయిన అధ్యాయం మీద మళ్ళీ లేవనెత్తున్నారు రెండోసారి. అంటే ఈ డిఎస్సి ఇప్పుడు రాష్ట్రంలో ఇదంతా సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ డైవర్స్ చేయాలనేదే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న ఆ కేఎన్ఆర్ని, ఆయనకి ఏం తెలుసా నీకు? ఆయన ఒక పిఏకి ఎవరు చేస్తారు? ఆయనగానే పోయి రాష్ట్రంలో మద్యం కుంభకోణం చేసినాడా? ఎందుకంటే ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మన మహానాడు పెట్టినారు, మొత్తం ఏది లేదు. ఏదన్నా ఆశ పడినారు ప్రజలు. ఏమన్నా మాకు సంక్షేమ పథకాలు చెప్పినవి ఏమన్నా రాలేవు మాకి, ఎందుకంటే పింఛన్లు అయితేనేమి ఏమైనా రాలేమో ఏమని చెప్తారని ఆశ చూసినారు. ఆ ఆశ ఏం నిరాశ అయిపోయి ప్రజల్లో ఆయన చెప్తాడు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలను చేసినాడంట చంద్రబాబు నాయుడు, లక్కాచెల్లల్ని. ఎక్కడన్నా చూసినారా? మన తాలూకులో ఎవరన్నా 1,00,000 మందిలో ఒకరన్నా మన తాలూకులో ఉన్నారా? మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒకరన్నా పారిశ్రామికవేత్త అయినారా? చేసినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే, ఎందుకంటే వాళ్ళ మీడియా ఉంది, వాళ్ళు పచ్చ మీడియా ఉంది. వాళ్ళు ఆయన ఏం చేసి ఆయన చెప్తే దానికి డబుల్ చేస్తూ తందాన అనుకుంటూ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఎంత మనసు వస్తుందో మనకి ఏం అనుకున్నారో వాళ్ళు మొత్తానికి నాకు తెలియదు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు లోకేష్ కానీ. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఖచ్చితంగా మేము కేంద్రానికి పంపిస్తామనే విధంగా ఈరోజు మన మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం.